విశాఖ జిల్లా భీమలిలో ఎన్నికల రణరంగాన్ని కార్యకర్తలను సిద్ధం చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మరోసారి ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వైసీపీ వ్యక్తం చేస్తుంది. వైనాట్ 175 పేరుతో మరోసారి ఎన్నికలకు సిద్ధమైన జగన్ సర్కార్ పట్ల పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టేందుకు ముఖ్యమంత్రి స్వయంగా కార్యకర్తలతో బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నారు. భీమిలి నియోజకవర్గం సంఘీవలసలో భారీ ఏర్పాట్లు చేశారు. పక్షాలు ఏమున్నాయో వాళ్ళ తాలూకు కోరిక జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించేయాలి, మేము ఎక్కిపోవాలి, మళ్ళీ ప్రజలు మోసం చేయాలి, మళ్ళీ వాళ్ళని వచ్చి దగా చేయాలి, అవి దోపిడీ దోచి తినాలని అది కోరిక. దేవుడు కరుణించద్దు, దేవుడు వచ్చి మంచి కోసం చూస్తాడు, ప్రజల సంక్షేమం కోసం చూస్తాడు. కాబట్టి ఇవాళ జరుగుతుంది వచ్చి రాష్ట్రంలోని సంక్షేమ పరిపాలన, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్తుంది. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని అటు ప్రజలు కానీ లేకపోతే దైవం కానీ ఎందుకు కాదనుకుంటారు, ఎందుకు వద్దనుకుంటారు, ఎప్పుడు ఇస్తారు? ఆవిడ ప్రతిపక్షం కదా, ఆవిడ అందరితో పాటు ఆవిడ హ్యూమన్ బీయింగ్ కదా, ఆవిడ మనిషే కదా. ఆవిడ తాలూకా ప్రతిపక్షం అనగానే మా వాస్తవాన్ని పక్కన పెట్టి అసత్యాలు చెప్పడం ప్రతిపక్షాలు నిలబడ్డే కదా. అందులో భాగంగా ఆవిడే మానమాత్రుడే కానీ తప్ప ఆవిడే దైవం సముద్రాడు కాదు కదా. అందుకు అంతే, ఇంకేముంది దానికి. ఏదైనా విమర్శించకపోతే అప్పుడు మన నిజమైన ఎందుకు విమర్శించలేదా, ఏ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందో అనుకోవడానికి. విమర్శిస్తే ప్రతిపక్షమే కదా, ఇంకేటి ఉందా. మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు ఏదైతే 175కి 175 రావాలని మా కాన్సెప్ట్ ఉందో ఆ విధంగానే ఆలోచన చేస్తున్నాం. ఆ విధంగానే ఇంతవరకు కూడా మరి పరిశీలన జరుగుతుంది, ఎంపిక జరుగుతుంది. పార్టీ నుంచి ఎవరిని కూడా మేము వదులుకోము, అందరికీ సముచితమైన స్థానం ఇస్తాము, వాళ్ళందరికీ అకామిడేట్ చేస్తాము. అనమాట. చిన్న మార్పు చేయాలండి. అందరూ మీ వాళ్ళు వచ్చిన అందరూ పాస్పోర్ట్లో చెప్తా ఉన్నట్టమ్మా. అప్పుడప్పుడు గమనిస్తున్నాను. ఏమైంది నీ దగ్గరవి? ఇక్కడ